ॐ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ह्यः नूतनधातूनां परिचयः कृतः। अनन्तरं ल्यप् प्रत्ययान्तस्य परिचयः कृतः। त्वा प्रत्ययान्तस्य ल्यप् प्रत्ययान्तस्य च अर्थः समानः एव। केवलं तत्र उपसर्गयोजनेन त्वा प्रत्ययस्थाने ल्यप् भवति। तत् समालोच्य प्रयोगः कर्तव्यः। किञ्च एतेषां कृत्प्रत्ययानाम् एतेषां नाम कृत्प्रत्ययाः इति। कृत्प्रत्ययाः नाम धातोः विहिताः प्रत्ययाः, तिङ्भिन्नाः प्रत्ययाः। धातोः तिङ्प्रत्ययाः विहिताः, तैः प्रत्ययैः क्रियापदानि निष्पद्यन्ते। तिप्तस्य सिप्तस्था मिप् वस्मस् ता आतां झा था साथां ध्वम् इट् वहि महिम्। एते अष्टादश प्रत्ययाः। नव प्रत्ययाः परस्मैपदिनः, नव प्रत्ययाः आत्मनेपदिनः। भवतां केवलं परस्मैपद प्रत्ययानां तथा परस्मैपद धातूनां परिचयः कृतः एतावत्पर्यन्तम्। इतोपि किञ्चित् तेषामेव परिचयः क्रियते। अनन्तरम् आत्मनेपदप्रत्ययानां तथा आत्मनेपदधातूनां च परिचयः क्रियते। तिङ्भिन्नाः प्रत्ययाः धातोः विहिताः कृत्प्रत्ययाः इति उच्यन्ते। अतः क्त्वा प्रत्ययः कृत्प्रत्ययः, एवं ल्यप् अपि कृत्प्रत्ययः। अपि च अत्र कश्चन विशेषः अस्ति। क्त्वा प्रत्ययान्तस्य एवं ल्यप् प्रत्ययान्तस्य च अव्ययत्वं वर्तते। नाम तेषाम् उपरि कापि विभक्तिप्रत्ययः न भवति, कोऽपि विभक्तिप्रत्ययः न भवति। अव्ययम्। संस्कृते अव्ययं द्विविधं भवति। एकं प्रतिपदोक्तम् अव्ययं, द्वितीयं लाक्षणिकम् अव्ययम्। प्रा परा उप निस् निर् दुस् दुर् इत्यादयः, एवं प्रातः अन्तः उपरि इत्यादयः, एते प्रतिपदोक्ताः अव्ययाः। व्याकरणशास्त्रेण निष्पन्नाः अव्ययाः लाक्षणिक अव्ययाः। तत्र उदाहरणम् एतदेव। गत्वा, प्रगत्या, स्थित्वा, प्रस्थाय, एते लाक्षणिक अव्ययाः भवन्ति। अद्य एकं नूतनम् अव्ययं परिचयं करोमि।
పశ్యంతు. ఏకస్యై క్రియాయై యదా అన్యా క్రియా క్రియతే తదా ధాతోః తూన్ ప్రత్యయः భవతి. ఒక పని కోసము వేరొక పని చేసేటప్పుడు అప్పుడు ఒక పని జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతున్న పని ఎందుకు అంటే ఇంకో పని చేయడానికి, అంటే భవిష్యత్ కాలంలో ఇంకో పని చేస్తాం. ఆ పని చేయడానికి ముందు ఈ పని చేస్తున్నాం అన్నమాట. అంచేత తర్వాత చేయబోయే పని ఏదైతే ఉందో దానికి తుమున్ అనే ప్రత్యయం వస్తుంది ఆ ధాతువుకి. భక్తా భగవంతం ద్రష్టుం దేవాలయం గచ్చంతి. భక్తా భగవంతం ద్రష్టుం దేవాలయం గచ్చంతి. భక్తులు దేవాలయానికి వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు? భగవంతం ద్రష్టుం, భగవంతుణ్ణి చూడటానికి వెళుతున్నారు. వెళ్ళడం అనే క్రియ ప్రస్తుతం జరుగుతోంది, చూడడం అనే క్రియ ఇంకా జరగట్లేదు, ముందు జరగబోతోంది భవిష్యత్ కాలంలో. అంచేత ముందు ప్రస్తుతము వెళ్ళడం అనే క్రియ జరుగుతోంది. ఈ వెళ్ళడం అనే క్రియ దేనికి జరుగుతోంది? ద్రష్టుం, చూచుట కొరకు జరుగుతోంది. అంటే చూడడం అనే క్రియ కోసం. వెళ్ళాక చూస్తారు, వెళ్ళకపోతే చూడలేరు అనుకోండి. అప్పుడు ఏమైంది? వెళ్ళడం అనే క్రియ చూడడం అనే క్రియ కోసం జరుగుతోంది. అంచేత ఆ భవిష్యత్ కాలంలో ఏ క్రియ అయితే చేయబోతున్నామో దానికి తుమున్ అనే ప్రత్యయం వస్తుంది. సంస్కృతంలో తుమున్ అనే ప్రత్యయంలో తుమ్ అనే మిగులుతుంది. ఈ తుమ్ అనే మకారాంతమైన కృదంతానికి దీని కూడా అవ్యయము అని పేరు. ఇంతకుముందు మీకు త్వా ప్రత్యయాంతము, ల్య ప్రత్యయాంతము అవ్యయం అని చెప్పాం కదా. అదేవిధంగా ఈ తుమ్ అనే ప్రత్యయాంతం కూడా అవ్యయం. భక్తా భగవంతం ద్రష్టుం దేవాలయం గచ్చంతి. అలాగే జనా నద్యాము స్నాతుం గచ్చంతి. స్నానం చేయడం కొరకు. ఒక విధంగా మీరు ఈ తుమ్మున్న నేరానికి కొరకు అని అర్థం అనుకోవచ్చు. అంటే స్థూలంగా చెబుతున్నాను, సాధారణంగా వస్తుతః ఆ అర్థం కాదు. కానీ మనం తెలుగులో అట్లా అనుకుంటే సరిపోతుంది అనమాట. జనా నద్యాము స్నాతుం గచ్చంతి అంటే జనులు నదిలో స్నానం చేయటం కోసం వెళుతున్నారు. అంటే వెళ్ళడం అనే క్రియ స్నానం చేయడం అనే క్రియ కోసం జరుగుతోందనమాట. శిశువు క్షీరం పాతుము రోదితి. శిశువు పాలు తాగడం కొరకు ఏడుస్తున్నాడు. పాతుం త్రాగుట కొరకు. మహాత్మానః దుష్కరం కర్మ కర్తుం సమర్థాః భవంతి. మహాత్ములు దుష్కరమైన పని చేయడం కోసం సమర్థాః భవంతి, సమర్థులవుతున్నారు. కర్తుం చేయుట కొరకు. బాలకాః పాఠాన్ శ్రోతుం పాఠశాలాం గచ్చంతి. బాలురు పాఠాలని వినడం కోసం పాఠశాలకు వెళుతున్నారు. ఎవరు ఏదో ప్రశ్న? జ్ఞాతుమిచ్చామి, అది కూడా అదే అండి గురువు గారు. అంతే కదా, అంతే 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 అండి. ఇచ్చామి ఒక క్రియ, తర్వాత జ్ఞాతం. జ్ఞాతం అనేది తెలుసుకోవడం కోసం. అది. ధన్యవాదాలు. అహం గ్రామాంతరం గంతుమిచ్చామి, అది అటువంటిదే ఉదాహరణ. అహం గ్రామాంతరం గంతుమిచ్చామి. అహం ఇచ్చామి అంటే నేను కోరుకున్నాను. ఈ కోరుకొంచున్నాను అంటే దేనికోసం? గంతుం, వెళ్ళుట కొరకు. అంటే వెళ్ళాలనుకుంటున్నానని చెప్తాం కదా సాధారణంగా వ్యవహారంలో. అదే అనమాట. ఇచ్చామేదే అనుకోవడం. దేనికోసం అంటే వెళ్ళడం.
గంతుం ఇచ్చామి. ఈ విధంగా ధాతువుల యొక్క తుమున్నంతాలు తెలుసుకోవడం వల్ల భాషలో ఎక్కువ మనం ప్రయోగాలు చేయగలుగుతాం అన్నమాట. అధోనిర్దిష్టాన్ని తుమున్ ప్రత్యయాంత రూపాన్ని పరిశీలయత. చూడండి, కొన్ని ఇక్కడ తుమున్ ప్రత్యయాంతాలు ఇచ్చాము. గమ్ ధాతువుకి గమ్ గంతుం, జ్ఞా జ్ఞాతుం. గంతుం అంటే వెళ్ళుట కొరకు, జ్ఞాతుం తెలుసుకొనుట కొరకు, భుజ్ భోక్తుం తినుట కొరకు, గ్రహీతుం తీసుకొనుట కొరకు, దాతుం ఇచ్చుట కొరకు, వచ్ వక్తుం మాట్లాడుట కొరకు. అహం వక్తుం ఇచ్చామి, నేను మాట్లాడాలనుకుంటున్నాను. అహం దాతుం ఇచ్చామి, నేను ఇవ్వాలనుకుంటున్నాను. అహం గ్రహీతుం ఇచ్చామి, నేను తీసుకోవాలనుకుంటున్నాను. స్తోతుం స్తుతించుట కొరకు, స్పృష్టం తాకడం, స్పృశ ధాతువుకి తాకుట, అంచేత స్పృష్టం స్పృశించుట కొరకు. పాతుం త్రాగుట కొరకు, పాతుం ఇచ్చామి. అహం జలం పాతుం ఇచ్చామి, అహం క్షీరం పాతుం ఇచ్చామి. త్రాతుం రక్షించుట కొరకు. ఈ ధాతువు త్రై అనే ధాతువు చాలా చోట్ల త్రా అని ఉంటుంది, అంచేత అక్కడ రెండు ఇచ్చాము. త్రాతుం అంటే రక్షించుట కొరకు. తాడయితుం అంటే కొట్టుట కొరకు. వస్తుత ఇది తడ అనే ధాతువు, ఇది చురాదుల్లో ఉండడం చేత ఈ తాడాగా మారుతుంది. తాడయితుం కొట్టుట కొరకు. ఆగంతుం వచ్చుట కొరకు. హంతుం హింసించుట కొరకు. ప్రాప్తుం పొందుట కొరకు. నేతుం తీసుకువెళ్ళుట కొరకు. ఆనేతుం తీసుకువచ్చుట కొరకు. ఈ నీ ధాతువుకి ఆచేరిస్తే తీసుకురావడం. నీ నేతుం అంటే తీసుకువెళ్ళడం. అలాగే ఆఘ్రాతుం అంటే వాసన చూచుట కొరకు. ప్రచ్ఛధాతువుకి ప్రష్టుం అడుగుట కొరకు. అహం ప్రష్టుం ఇచ్చామి, నేను అడగాలనుకుంటున్నాను. చుర్ అనే ధాతువు చోరయుతుం దొంగిలించుట కొరకు. కథయుతుం చెప్పుట కొరకు. గణయితుం లెక్కించుట కొరకు. ఇలాగా ఈ తుమ్ అనేటువంటి ప్రత్యయం చేర్చడం ద్వారా మనము భవిష్యత్తులో తర్వాత ఏ పని చేయాలనుకుంటున్నామో దాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రత్యయం. సంస్కృతం మాట్లాడేటప్పుడు సులభంగా సంభాషణ చేయడానికి ఇది ఉపయోగిస్తుంది. అహం గృహం గంతుమిచ్చామి, అహం పాఠశాలాం గంతుమిచ్చామి, అహం ఓదనం ఖాదితుమిచ్చామి, అథవా అహం భోక్తుమిచ్చామి, అహం పాతుమిచ్చామి. ఈ విధంగా ఇప్పుడు మీరు ఇట్లాగే ఇప్పుడు ఈ పరిచయమైనటువంటి క్రియల ద్వారా వీటిని ఉపయోగిస్తూ మీకు తోచినటువంటి ఏవో ఒక వాక్యాలు చెప్పండి. ఎవరైనా చెప్తారా? బాలకः క్రీడితుం క్రీడాంగణం గచ్చతి. అహం పాతుం ఇచ్చామి. అహం ఫలం ప్రాప్తుం గచ్చామి. అహం వక్తుం ఇచ్చామి. అహం ఫలం ప్రాప్తుం గచ్చామి. ఫలం ప్రాప్తుం గచ్చామి. ఇంకా ఎవరడా? అహం కాఫీ పాతుం హోటల్ గచ్చామి. సార్
చాలా బుద్ధం శరణం గచ్చామి అనొచ్చా? దీని అంటే ఛాయం అంటున్నారు. అహం ఛాయం పాతం, అది ఉపాహారశాల కదా హోటల్ అంటే. ఉపహారశాల గచ్చామి. అంచేత ఉపాహారశాల గచ్చామి. నమస్కారం గురుగారు. ఆ, అహం పాకశాలం గచ్చామి. ఆ, సార్ బుద్ధం శరణం గచ్చామి అనొచ్చా? చెప్పండి. బుద్ధం శరణం గచ్చామి. ఆ, అంటే అలా కాదు, బుద్ధం శరణం గచ్చామిలో ఈ తుమ్ము లేదు కదా. ఓకే, ఆ, అలాగా. అది ఆ వాక్యం రైటే, బుద్ధం శరణం గచ్చామి అనే వాక్యం రైటే, కానీ మనం తుమ్మును ఉపయోగించాలి. అహం దేవాలయం గంతుం ఇచ్చామి. ఆ, అహం ఫలరసం పాతుం పాకశాలాం గచ్చామి. ఆ, సంస్కృతే వక్తుం ఇచ్చామి. సమీచీనం. మమ అగ్రజः మమ గృహే ఆగంతుం ఇచ్చసి ఇచ్చతి. ఇచ్చతి. ఆ, మమ గృహం ఆగంతుం ఇచ్చతి. మమ అహం అగ్రజः పూజాం కర్తుం మమ గృహం ఆగంతుం ఇచ్చతి. ఆ, అహం పూజాం కర్తుం సంస్కృతం పుష్పాన్ని నేతుమిచ్చామి. అహం అహం సంస్కృతం ఉండండి ఒకసారి, కంగారు పడకండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లగా. అహం, ఎవరు చెప్పారు? అహం పూజాం కర్తుం ఆ, ఫలాని ఇచ్చామి. ఆ, నేతుమిచ్చామి. సమీచారు. ఆనేతుం ఇచ్చామంటే బాగుంటుంది. ఆ, నేతుమిచ్చామి. అహం అస్తు ఆ, గురువు. అహం భోజనం పూజాం భోక్తుం కర్తుం గృహం ఆగచ్చామి. ఆ, అహం భోజనం సంస్కృతం భోక్తుం గృహం శృణుతుం ఆగచ్చామి. ఇచ్చామి. అహం సంస్కృతం శ్రోతుం ఇచ్చామి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. ఆ, అహం సంస్కృతే భాషణం కర్తుం ఇచ్చామి. ఆ, సమీచారు. అహం శాకం ఆనేతుం గచ్చామి. ఆ, అహం లలిత వాక్య అహం ఎవరు? ఇందిర వాడ్రు చెప్పండి. అహం జ్ఞాతుం సంస్కృత అధ్యయన కక్షాం గచ్చామి. అహం జ్ఞాతుం సంస్కృత అధ్యయన కక్షాం గచ్చామి. గచ్చామి. సమీచీనం. విషయం దేవం జ్ఞాతుం ఇచ్చామి. స్తోతుం దేవాలయం గచ్చామి. కరెక్ట్ మహోదయ. అహం దేవం స్తోతుం దేవాలయం గచ్చామి. సమీచీనం. విషయం జ్ఞాతుం ఇచ్చామి. అహం మళ్ళీ చెప్పండి. అహం జ్ఞాతుం అందరూ అహం జ్ఞాతుం ఇచ్చామి. జ్ఞాతుం ఇచ్చామి. జ్ఞాతుం ఇచ్చామి. ఇంకేమైనా ఉందా? విషయం జ్ఞాతుం ఇచ్చామి. విషయం జ్ఞాతుం ఇచ్చామి. సమీచీనం. ఇచ్చామి. గురుగారు మహ్యం ధనం దాతుం ఇచ్చసి వా ఎవరు చెప్పొచ్చు కదా? ఒక్కసారి ఉండండి. అలాగే లేకపోతే అందరూ మ్యూట్ చేసుకుంటే హ్యాండ్ రేజ్ చెయ్యండి, నేను అన్మ్యూట్ చేస్తా. అలా లేకపోతే పేరు చెప్తాను, సంథింగ్ అలా చేద్దాము. మీరు చెప్పేది గురువు గారికి సరిగ్గా వినిపించట్లేదు. ఏమైనా తప్పులు ఉంటే correct చేయడానికి ఉంటుంది. ఒక్క నిమిషం కంగారు పడకండి, చెప్తారు కానీ. ఉండండి. ఒక్కసారి అందరూ మ్యూట్ చేసేసుకోండి, హ్యాండ్ రేజ్ చెయ్యండి. నేను వరుసగా పేర్లు చదివేస్తాను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని నెమ్మదిగా చెప్పండి, కంగారు పడకండి. అందరూ కూడా నేర్చుకుంటున్నారు కదా. మిగతా వాళ్ళు కూడా వింటారు. అది మీ తప్పులు ఉంటే గురువు గారు చెప్తారు అప్పుడు, అంతే. థ్యాంక్ యూ. ఓకే, లలిత వాణి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నమస్కారం మహోదయ. అహం తాడయితుం దండం స్వీకరోమి. సమీచీనం. నెక్స్ట్ గణపతి ఓరుగంటి గారు. మహోదయ, ఇది ఒక వర్తమాన కాలంలోనే ఉంటుంది, లేకపోతే భూత భవిష్యత్ కాలాల్లో కూడా ఉంటుంది? అంటే భూతకాలంలో కూడా ఉంటుంది. అహం గంతుం ఐచ్ఛం అంటే వెళ్ళాలనుకున్నాను, అదే అడుగుతాను. భూత భవిష్యత్ కాలాల్లో కూడా వెళ్ళాలనుకున్నాను అని కూడా చెప్పొచ్చు. అది ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా అహం గంతుం ఏష్యామి అంటే వెళ్ళాలనుకోగలుగుతున్నాం, అయితే ప్రయత్నం కరిష్యామి. అహం గంతుం ప్రయత్నం కరిష్యామి,
లేదా అహం వక్తుం ప్రయత్నం కరిష్యామి అంటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను భవిష్యత్ కాలం. అది ఆ, ధన్యవాదం మహోదయ, ధన్యవాదం. సమీచీనం. తర్వాత సంధ్యాస్ ఐఫోన్. సంధ్యా గారా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఆవిడది రాలేదు. వెంకట నర్సు గారు. ప్రణామः महोदय. देवः भक्तान् त्रातुम् इच्छति. సమీచీనం. దేవः భక్తాన్ త్రాతుం ఇచ్చతి. దేవः భక్తాన్ భక్తులను, ద్వితీయ బహువచనం. దేవः భక్తాన్ త్రాతుం ఇచ్చతి. దైవము భక్తులను రక్షించుట కొరకు కోరుచున్నాడు అన్నమాట. అంటే రక్షించాలనుకుంటున్నాడు అని అర్థం. సమీచీనం. గౌరీ ఆకెళ్ళ. మహోదయ, త్వం మహ్యం ధనం దాతుం ఇచ్చసి వా? సమీచీనం. రామారావు గారు. నమస్కారం గురుగారు. అహం మోక్షం ప్రాప్తుం దేవం పూజయామి. సమీచీనం. అహం లక్ష్యం ప్రాప్తుం మోక్షం 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 సరే సరే. అహం మోక్షం ప్రాప్తుం దేవం పూజయామి. సమీచీనం. ధన్యవాదాలు. లక్ష్మీనారాయణ గారు. నమస్కారం మహోదయ. ఇప్పుడు ఒక చిన్న డౌట్. అహం బాలః రుగ్మం జ్ఞాతుం వైద్యాలయం గచ్చేమి అనొచ్చా? బాలస్య బాలస్య రుగ్మమా రుగ్మతాం అనొచ్చు, రుజాం అనొచ్చు, రోగం అనొచ్చు. రోగం జ్ఞాతుం వైద్యాలయం గచ్చామి అంతే. అహం బాలస్య రోగం లేదా రుజాం జ్ఞాతుం వైద్యాలయం గచ్చామి. సమీచీనం. ఉమాసుందరి గారు. రామః భగవద్గీతా శ్లోకం వక్తుం ఇచ్చతి. సమీచీనం. ధన్యవాదः మహోదయ. तण्डुलान् ग्रहीतुम् आपणं गच्छति. సమీచీనం. आपणं गच्छति. ధన్యవాదాలు. బియ్యం తేవడం కోసం, తీసుకోవడం కోసం బజారుకు వెళ్తున్నాడు. అవును. అనంత లక్ష్మి గారు. అహం శాటికాం క్రేతుం ఆపణం గచ్చామి. సమీచీనం. ఎస్, ఒక లెటర్ ఉంది. అహం వనం పాతుం గచ్చామి. అహం వనం పాతుం గచ్చామి. ఏమిటి బలమా? వనం 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 గార్డెన్ గార్డెన్. బృందావనం వనం. వనం వనం పాతుం గచ్చామి. పాతుమా? పాతుం చూడటానికి వెళ్ళాను. చూడడానికి బాగా ద్రష్టం ద్రష్టం అంటారు. పాతుం అంటే ఏంటండి? ఎందుకు పాతుం అంటే రక్షణ కూడా చెప్పచ్చుగా? చెప్పచ్చు, రక్షణే చెప్పచ్చు. అవునవును. కానీ వనం పాతుం, వనాన్ని రక్షించడానికి వెళుతున్నాను అనా? సరే ఓనండి. మా స్టూడెంట్స్ కమ్యూనిటీని రక్షించుకోవడం కోసం నేను చెప్పా ఆ మాట. అబ్బా సరే. చూడడానికి వెళ్తున్నారా లేకపోతే రక్షించడానికి వెళ్తున్నారా? మీరే చెప్పాలి అప్పుడు. రెండు ఇప్పుడు చూడటానికి అంటే ద్రష్టం, చూడడానికి అంటే ద్రష్టం అనాలి. ఇంకొక వర్డ్ ఏంటంటే చూడటం అనే దానికి ద్రష్టం గచ్చామి. పశ్య అన్నా కూడా చూడటమే కదా. పశ్య అనేది మీరు వర్తమాన కాలంలో చెప్పినప్పుడు పశ్యతి అంటారు. ఆ పశ్య అనే దానికి మూలధాతువు దృశ్య అనమాట. అంచేత దృశ్య దానికి ద్రష్టం అవుతుంది.
అదేలేండి. ఒరిజినల్ ధాతువు మీద ఈ తుమ్ అనే ప్రత్యయం చేరుతుంది. ఆహా. అది తర్వాత ఓకే. సువర్ణ గారు. నమో నమః గురుజీ. అహం సంస్కృత ప్రచారం కర్తుం సంస్కృత అధ్యయనం కరోమి. సమీచీనం. పురుషోత్తం రావు గారు. నమస్కారం గురువర్య. సర్వే జనాః సనాతన ధర్మం కొంచెం గట్టిగా చెప్పండి. సర్వే జనాః సనాతన ధర్మం జ్ఞాతుం ఇచ్చంతు. సమీచీనం. సర్వే జనాః సనాతన ధర్మం జ్ఞాతుం ఇచ్చంతి. సమీచీనం. ధన్యవాదాలు. లక్ష్మీ వసుంధర్ గారు. మహోదయ, అంబా పుత్రః ఆనేతుం పాఠశాలాం గచ్చతి. అంబా పుత్రం ఆనేతుం పాఠశాలాం గచ్చతి. మీరు తెలుగులో కొంచెం ఆలోచించండి. పుత్రుణ్ణి తీసుకురావడానికి కదా. కొడుకును ద్వితీయ. నీనులా కూర్చి గురించి ద్వితీయ కదా. అవునండి. అంచే ద్వితీయ వాడాలన్నమాట. అంబా పుత్రం ఆనేతుం పాఠశాలాం గచ్చతి. సమీచీనం. ఓకే. విఎల్ హరవే గారు, ఆయనకి ఆడియో లేదన్నారు, ఇక్కడ పెట్టారు కొన్ని. మాత పాకం పచితుం ఆపణం గచ్చతి. ఇక్కడ పాకం పచితుం పచితుం అంటే పక్తుం అనాలి. పచ్చిధాతువుకి పక్తుం అవుతుంది. పక్తుం అంటే వండడానికి. ఆపణానికి వండడం. శాకము వండడానికి, కూర వండడానికి బజారుకి వెళుతోంది అని చెప్పారు. కూర తేడానికంటే బాగుంటుందేమో. శాకం ఆనేతుం ఆపణం గచ్చతి. ఇంట్లో అయితే శాకం పక్తుం ఇచ్చతి అంటే చాలు. సరే. ఇంకోటి బాలః క్షీరం పాతుం ఆర్ పీత్వా పాఠశాల గచ్చతి. పాతుము పీత్వ రెండు వాడారా? ఒకటే ఉండాలి. పీత్వా పాఠశాలాం గచ్చతి అంటే పాలు తాగి పాఠశాలకు వెళుతున్నాడు అని అర్థం. ఒకవేళ పాతుం అంటే పాతుం పాఠశాలాం గచ్చతి, త్రాగడానికి పాఠశాలకు వెళ్తున్నాడు అని అర్థం. ఆ విధంగా. సరే, మీరందరికీ బాగా తెలిసిపోయింది ఇది. ఇంక ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇంతకు ముందు మీకు కొన్ని గణముల యొక్క ధాతువుల పరిచయం చేశాం. ఏ గణాలు చేశాము ఇప్పటికీ? వాదులు, దివాదులు, తుదాదులు పరిచయం చేశాం. ఇప్పుడు ఈరోజు చురాదులు పరిచయం చేస్తున్నాం. మహోదయ, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మీరు సంస్కృతంలో మాట్లాడితేనే బాగుంటుంది, అందరికీ తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వీలవుతుంది. తెలుగులో మాట్లాడొద్దండి. తప్పకుండా. సంస్కృతంలో మాట్లాడితే మధ్య మధ్యలో తెలియదేమో అని మధ్యన తెలుగు కూడా వాడుతున్నాను. లేదు సార్, అందరికీ కాస్త కూస్తో సంస్కృతం వచ్చు, అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా చేయెత్తి అడుగుతారు. సరే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. తప్పకుండా. అది ఎక్కడ అది మహోదయ, ఎక్కడ ముగ్గురు ఎవరో చేతులు ఎత్తారు. ఎక్కడ అర్థం కావాలంటే అక్కడ మీకు తెలుగులో చెప్పండి. ఎందుకంటే అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. నేను సంస్కృతము అప్పుడప్పుడు తెలుగు కూడా చెప్తాను మీకు. దాని ఒకవేళ ఎక్కడైనా తెలియదు అనుకుంటే తెలుగు కూడా చెప్తానండి, ఏం పర్వాలేదు. అసలు వాస్తవానికి సంస్కృతమే మనకి అలవాటు అవ్వాలి. అందుకే ఇప్పుడు ఈ లిపి కూడా పూర్తిగా సంస్కృతంలో ఇవ్వడానికి కారణం అదే, ఈ సంస్కృతం అలవాటు అవుతుందనే. సరే, ఏతావత్ పర్యంతం ద్వాదిగణః దివాదిగణః అపి చ తుదాదిగణః చ పరిచితః కృతః
इदानीं चुरादिगणस्य उदाहरणानि ददामि। येषु चतुर्षु गणेषु तत्र मध्ये वर्तमानः विकरणप्रत्ययः अकारान्ततया वर्तते। नाम भ्वादिषु धातोः कालार्धकप्रत्ययस्य च मध्ये आ इति विकरणप्रत्ययः आगच्छति। पठ आ ति पठति, गच्छ आ ति गच्छति, पिब आ ति पिबति। एवं रीत्या धातोः कालार्धकप्रत्ययस्य च मध्ये आ इति प्रत्ययः आगच्छति, विकरणप्रत्ययः। एवं दिवादिगणे अपि मध्ये या इति प्रत्ययः आगच्छति। दिव् या ति दीव्यति, नृत् या ति नृत्यति। एवं रीत्या अनन्तरं तुदादिगणे अपि आ इति प्रत्ययः आगच्छति, विकरणप्रत्ययः। तुद् आ ति तुदति, लिख् आ ति लिखति, मुञ्च आ ति मुञ्चति। एवं रीत्या भवति। अत्र नाम चुरादिगणे आदौ धातोः णिच् प्रत्ययः भवति। णिच् प्रत्ययकरणेन अया नाम णिच् प्रत्ययस्थाने अया इति परिणामः आगच्छति। तदनन्तरं पुनः आ इति विकरणप्रत्ययः भवति। चुर् इति धातुः, धातोः णिच् प्रत्यये चुर् णिच् प्रत्यये इकारः शिष्यते, अतः चुर् इ। अनन्तरं धातोः उकारस्य गुणः भवति चोर् इ चोरि। ति ति इति कालार्थकप्रत्ययः, मध्ये आ इति विकरणप्रत्ययः। पुनः चोरी चित्र इकारस्य परिणामेन अय भवति, अतः चोरयति। शुरुधातोः वर्तमानकाले चोरयति इति भवति। एवं कथधातोः वर्तमानकाले कथयति, गणधातोः वर्तमानकाले गणयति। एवं रीत्या रूपाणि भवन्ति। इदानीं पश्यन्तु, चुरस्तेये, స్థేయ అంటే దొంగిలించడము అని అర్థం. చోరయతి, చోరయతః, చోరయంతి. కథ వాక్య ప్రబంధే కథయతి, కథయతః, కథయంతి. కథయతి అని చెబుతున్నాడు అని సాధారణంగా వాడుతూ ఉంటాం. వస్తుతః ఏమిటంటే ఏదైనా కొంత ఎక్కువసేపు చెబితే దాన్ని కథ చెప్పేటప్పుడు కానీ ఏదైనా ఇంకో విషయాన్ని కానీ వాక్య ప్రబంధం అన్నారు. ఉట్టినే మాట్లాడడం కాకుండా అనేక వాక్యాల యొక్క సముదాయం అన్నమాట. వాటిని చెప్పేటప్పుడు కథయంతి, కథయతి అని అంటారన్నమాట. అయితే సామాన్య వ్యవహారంలో వాడు చెప్పుతున్నాడు అనేదానికి కూడా ఈ ధాతు వాడతారు. కథయతి, కథయతః, కథయంతి. గణ సంఖ్యానే గణయతి, గణయతః, గణయంతి. చితి స్మృత్యాం, స్మరణం, స్మరించుట, దాని గురించి ఆలోచించటాన్ని స్మరించడము అని అంటారు. కాబట్టి చింతయతి, చింతయతః, చింతయంతి. లోక వ్యవహారంలో చింతించడం అంటే వాడు ఏదో బాధపడుతున్న అభిప్రాయంలో వాడుతుంటారు, కానీ వాస్తవానికి అది కాదు. దాని గురించే స్మరించడం అనమాట, ఏదో ఒకదాని గురించే ఆలోచించడం. చింతయతి, చింతయతః, చింతయంతి.
భక్ష అదనే భక్షయతి భక్షయతః భక్షయంతి తడ ఆఘాతే తాడయతి తాడయతః తాడయంతి క్షల శౌచకర్మణి శౌచకర్మ నామ శుభ్రకరణం శౌచం కుర్మः వస్త్రాణం శౌచం కుర్మः దేహస్య శౌచం కుర్మः పాదానాం శౌచం కుర్మः యదా పంకే పాదం యస్యామः తదనంతరం జలేన పాదస్య క్షాళనం కుర్మः అతः పాద ప్రక్షాళనం ఇది వదామः క్షాళయతి ప్రా इति योगेन प्रक्षाళయతి इत्यपि वक्तुं शक्यते क्षाళయతి क्षाళయతః क्षाళయంతి पशबन्धने पाशयति पाशयतः पाशयन्ति बन्धनार्थे एव पशुः इति शब्दः निष्पन्नः पश्यते बध्यते इति पशुः तत्र गवादीनाम् अथवा अजादीनां रज्जुना बन्धः भवति अतः ते पशवः भवन्ति वयं कर्मणा बद्धाः भवामः अतः वयमपि पशवः एव भवामः अतएव ईश्वरस्य पशुपतिः इति नाम पशूनां पतिः पशुपतिः पशुधातोरेव निष्पन्नः पाशः पाशैः बद्धः कर्मपाशैः बद्धः एवं वदामः पाशयति पाशयतः पाशयन्ति अनन्तरं कल धातु कलगतौ संख्याने च कल धातोः विशिष्टः प्रयोगः अस्ति नाम कलिः कामधेनुः कवीनाम् इति वदन्ति कवीनां कलिः नाम कल इति धातुः कामधेनुसदृशः नाम कामधेनुः वयं यत् यत् वाञ्छामः तत् तत् ददाति तथैव कलधातुः अपि यस्मिन् कस्मिन् अपि अर्थे उपयोक्तुम् अथवा प्रयोक्तुं शक्यते अत्र अर्थः गतौ इति संख्याने इति च अर्थः दत्तः గురుగారు కళ అంటే తెలుగులో ఒకసారి కళ అంటే తెలుగులో మీనింగ్ తెలుగు కళ కాదు తెలుగులో వేరు కళ అనేది తెలుగులో స్వప్నం అని అర్థము కానీ ఇక్కడ కళ సంస్కృత ధాతువు దీనికి అనేక అర్థాల్లో దీన్ని వాడుతూ ఉంటారు ఇక్కడ ధాతు పాఠంలో గతవు గమనార్థము సంఖ్యానం అంటే లెక్కించడం ఈ రెండు అర్థాలు ఇచ్చారు కానీ అదే అర్థాల్లో వాడరు అన్నమాట చాలా రకాల అర్థాల్లో కవులు ఈ కలధాతువును వాడారు కలయతి కలయతః కలయంతి తత్ర గీతగోవిందే కృష్ణం కలయ సఖీ సుందరం इति गानं वर्तते तत्र कलया इति धातु एवं कस्तूरी तिलकम इति श्लोके कस्तूरी तिलकम ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयन् कंठे च मुक्तावली
गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिः तत्र कलयन् इति प्रयोगः ఈ కళయన్ అంటే అది अतः శత్రుపరిచయమా శత్రుపరిచయమా కళయన్ అంటే అది మళ్ళా శత్రుపరిచయం అంచేత ఈ కలయతి అనే దాన్ని అనేక రకాలైన అర్థాల్లో వాడుతూ ఉంటారు. కలయతి, కలయతః, కలయంతి. తత్ర చురాదిగणे धातूनां निच् इति प्रत्ययः आगच्छति. तत्र अर्थस्य भेदः न भवति. स्वार्थिकः निच् प्रत्ययः धातोः यः अर्थः वर्तते तस्मिन्नेव अर्थे निच् प्रत्ययः आगच्छति. नाम तत्र अधिकतया यः कोऽपि अर्थः न भवति, अर्थस्य परिणामः कोऽपि न भवति. परन्तु निच् प्रत्ययः अन्यः अस्ति, सः प्रेरणार्थकः निच् प्रत्ययः. उदाहरणतया पठ् धातुः वर्तते, पठति. पठति नाम चदुचुन्नाडु. निच् प्रत्यये पाठयति, प्रेरणार्थक निच् प्रत्यये पाठयति, చదివించుచున్నాడు అన్నట్టు. పఠతి, పాఠయతి, లిఖతి, లేఖయతి, గచ్చతి, గమయతి, శృణోతి, శృణోతి, శ్రావయతి, ప్రాప్నోతి, ప్రాపయతి. ప్రాపయతి ప్రాప్నోతి అంటే తాను పొందుచున్నాడు అని అర్థం. ప్రాపయతి అంటే పొందించుచున్నాడు, అంటే ఎదుటివాడు పొందేటట్లు చేస్తున్నాడు. ఆ విధంగా నిచ్చు ప్రత్యయము చేర్చినప్పుడు అర్థంలో ప్రేరణార్థం వస్తుందన్నమాట. అతः నిచ్ ప్రత్యయः ద్వివిధः భవతి. స్వార్థికः నిచ్ ప్రత్యయः, ప్రేరణార్థకः నిచ్ ప్రత్యయः. శురాదిషు స్వార్థికः నిచ్ ప్రత్యయः ఆగచ్చతి. అతः धातोः अय अय इत्यस्य योजनं भवति. शुर् शोरय, कथ् कथय, गण् गणय, चिति चिन्तय. तत्र चिति इत्यत्र इकारः नास्ति. चिति चिति चिन्तय, भक्ष भक्षय, तड ताडय, क्षल् क्षल क्षालय, पश पाश. एवं रीत्या तत्र धातोः निच् प्रत्यये योगेन अया इति परिणामः आगच्छति. परन्तु अर्धे कोऽपि परिणामः न भवति. अनन्तरं अद्य नित्यव्यवहारोपयोगीनि पदानि जानीमः. तत्र नित्यव्यवहार उपयोगीनि पदानि बहूनि सन्ति. तेषां विभागेन प्रति कक्ष्यम् एकमेकं समूहं पाठयामि. अद्य बन्धुवाचक शब्दानां परिचयं करोमि. एतेषां प्रयोगः अस्माकम् अतीव आवश्यकः भवति. पश्यन्तु, माता, तत्र अर्थः आन्ध्रभाषायां दत्तः. पिता, माता तल्ली, जननी इति वक्तुं शक्यते. पिता, जनकः, तातः इति वदन्ति. संस्कृते तातः इत्यस्य पिता इत्येव अर्थः, परन्तु आन्ध्रभाषायाम् अर्थः परिणतः.
अतः पिता इत्यस्य जनकः इत्यस्य तातः इत्यस्यापि तंड्रि इत्येव अर्थः पितामहः తాత ఇక్కడ తండ్రి తండ్రి మనకి తాతలు ఇద్దరు ఉంటారు తండ్రి తండ్రి తల్లి తండ్రి పితామహ తండ్రి తండ్రి ప్రపితామహ ముత్తాత ఇది వదామः తండ్రి తాత పితామహి మామ్మ ఇది వదామः అథవా నాయనమ్మ ప్రపితామహి తండ్రికి నాయనమ్మ మాతామహ తల్లి తండ్రి అక్కడ పితృశబ్దం మించి పితామహ మాతృశబ్దాత్తు మాతామహ పితామహ తండ్రి తండ్రి మాతామహ తల్లి తండ్రి మాతామహి అమ్మమ్మ పితృవ్యః పితుః సోదరः పితృవ్యः భవతి పితుః సోదరः సహ అగ్రజः వా భవతు అనుజः వా భవతు తండ్రి సోదరుడు అక్కడ తండ్రి కంటే పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు మనం తెలుగులో పిన తండ్రి పెద్ద తండ్రి అని వాడతాం ఇద్దరిని కూడా పితృవ్యః అని అంటారు సంస్కృతం అది తెలియాలి అనుకుంటే ఏదో జ్యేష్ఠ అని కనిష్ట అని అట్లాగా అస్పష్టత కోసం ఆ పదాలు చేర్చాలన్నమాట పితృశ్వస పితుః సోదరి పితృశ్వస భవతి మేనత్త మాతులః మాతుః సోదరः మాతులః మేనమామ మాతృశ్వస మాతుః సోదరి మాతృశ్వస పినతల్లి అవ్వచ్చు పెద్ద తల్లి కావచ్చు జాయా పత్ని భార్య సమానార్థకాः భార్య దుహిత సుత పుత్రి నందన ఏం కూతురు అన్నట్టు పుత్రః సుతః నందనః కొడుకు సృషా కోడలు జామాత అల్లుడు పౌత్రః మనువడు పుత్రస్య పుత్రః పౌత్రః పుత్రస్య పుత్రః కొడుకు కొడుకు మనువడు పౌత్రీ పుత్రస్య పుత్రీ మనుమరాలు దౌహిత్రః దుహితుః పుత్రః కూతురు కొడుకు దౌహిత్రః దౌహిత్రీ మనుమరాలు కూతురు కూతురు నప్తా మునిమనుడు నప్తి నప్త్రీ మునుమనురాలు సపత్ని సవతి ధాత్రి దాది లేదా పెంపుడు తల్లి పెంచుకున్నవారు అయిన ఆ తల్లి అనమాట శ్యాలకః బావభర్తి షడ్రకః తోడలుడు సోదరః భ్రాత సోదరుడు ఈ సోదరుడు పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు సోదరి భగిని స్వస సోదరి అనుజః తమ్ముడు అగ్రజః అన్న అగ్రజా అక్క అనుజా చెల్లి భాగినేయః మేనల్లుడు భగిని అంటే సోదరి ఆ సోదరి యొక్క కొడుకు భాగినేయః అయితే ఇక్కడ చిన్న విషయం మగవాళ్ళ విషయంలో సోదరి యొక్క కొడుకును మేనల్లుడు అని అంటాం అదే ఆడవాళ్ళ విషయంలో అలా అనం అంటే ఒక స్త్రీకి వాళ్ళ సోదరి కొడుకు అనుకోండి అప్పుడు మేనల్లుడు అనరు అంటే తన చెల్లెలు కొడుకో అక్క కొడుకో అయితే ఆడపిల్లలు వాళ్ళ అక్క కొడుకు చెల్లెలు కొడుకు అన్నప్పుడు భాగినేయ అనొచ్చు సంస్కృతంలో తప్పులేదు కానీ తెలుగులో వాడేటప్పుడు మేనల్లుడు అనడం కుదరదు భాగినేయి మేనకోడలు ఇక్కడ కూడా అంతే భ్రాత్రీయ భ్రాతృ
శబ్దం నుంచి భ్రాత్రియ, సోదరుడి కొడుకు. భ్రాత్రియా, సోదరుని కూతురు. భావుక, భావ. భావ అనే శబ్దం కూడా ఉంది సంస్కృతంలో. భావుక అని అనొచ్చు, భావ అని కూడా అనొచ్చు. అదే బహుశా తెలుగులో భావ అయిందేమో. ప్రజావతి అంటే వదిన గారు. మాతులేయ, మాతులస్య పుత్ర. మాతులేయ. మాతుల అంటే పైనిచ్చాం మేనమామని, ఆ మేనమామ యొక్క కొడుకు అనమాట. మాతులేయ, మాతులేయ మేనమామ యొక్క కూతురు. పితృశ్వశ్రీయ, పితృశ్వస అంటే మేనత్త, మేనత్త యొక్క కొడుకు అయితే పితృశ్వశ్రీయ. అలాగే మాతృశ్వశ్రీయ, మాతృశ్వస అంటే తల్లి యొక్క సోదరి. ఆమె తల్లి యొక్క సోదరి, పినతల్లి కానీ పెద్ద తల్లి కానీ, వాళ్ళ యొక్క కుమారుడు మాతృశ్వశ్రీయ, పితృశ్వశ్రీయ. అలాగే తండ్రి యొక్క సోదరి, ఆ సోదరి యొక్క కూతురు పితృశ్వశ్రీయ. అలాగే మాతృశ్వశ్రీయ అని కూడా అనొచ్చు. ఇలాగా బంధువాచక శబ్దాలు ఇవన్నీ కూడా. ఏతే సర్వేపి బంధువాచక శబ్దాః భవంతి. ఏతేషాం ఉపయోగేన వాక్యాన్ని రచయంతు. అత్ర కేచన వాక్యాన్ని దత్తాని పశ్యంతు. రామస్య మాతా కౌసల్యా. एतेषाम् अर्थः सुलभतया एव भवद्भिः ज्ञातुं शक्यते. रामस्य माता कौसल्या, रामस्य पिता दशरथः, दुर्योधनस्य पितामहः शन्तनुः. पितामहः दुर्योधनस्य पिता धृतराष्ट्रः, दुर्योधनस्य पितामहः शन्तनुः. धर्मराजस्य पितृव्यः धृतराष्ट्रः. कुन्ती कृष्णस्य पितृश्वसा, कृष्णस्य मातुलः कंसः. रामस्य जाया सीता, धृतराष्ट्रस्य दुहिता दुस्सला. रामः जनकस्य जामाता, सीता दशरथस्य स्नुषा. अभिमन्युः अर्जुनस्य पुत्रः, पाण्डुराजस्य पौत्रः अभिमन्युः. कुशः जनकस्य दौहित्रः. कौसल्यायाः सपत्नी सुमित्रा. शकुनिः धृतराष्ट्रस्य श्यालकः. अभिमन्युः शन्तनोः नप्ता. एवं भवन्तः अपि बन्धुवाचक शब्दानां प्रयोगेण वाक्यानि लिखन्तु. अनन्तरं संख्यावाचकाः 40 पर्यन्तम् इतः पूर्वम् अभवत्. इदानीं तदनन्तरं वदामि. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 अथवा 59, 60. तत्र संस्कृत तत्र संख्यानां
అవగతి భవతి వా నవా. అంకెలు మీకు అక్కడ సంస్కృత దాంట్లో వేశాము, అది తెలుస్తున్నాయా లేదా? ఆం మహోదయ. ఆం మహోదయ. తెలిస్తే మహోదయ మహోదయ ఇక్కడ పంచ అనేది కొంచెము లేఖన నియమం కరెక్ట్ కాదు కదా, పైన అనుస్వరం ఇచ్చారు. అదా పర్వాలేదు. అది అంటే వ్యవహారిక భాష, అంటే తెలుగు అలవాట్లో అలా పెట్టేసి గ్రాంథికంగా అలా కాదు. అంటే సంస్కృతం లిపి ప్రకారంగా అలా రాయాలి, పంచాశత్ అని. కరెక్ట్. మహోదయ మళ్ళా ఇంకో చిన్న డౌట్ చెప్పండి. 21వ అంటే తమమా అని వస్తుందా? తమా అనే 21వ 22వ అది వేరే విడిగా, వాటిని విడిగా చెప్తాను. కానీ ఇదే వింశత్ కదా, ఏకవింశత్ 21, ఏకవింశ అంటే 21వ అన్నట్టు. అలాగే. మరి తమా 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 అని వస్తుంది, అది ఏమిటి? సమా తమా అన్నప్పుడు 100 దగ్గర నుంచి తమా వస్తుంది, శతతమా. 100 మీద నుంచి. కానీ మహోదయ వింశతి నుంచినే వస్తుందని చెప్తారు కదా, వింశతితమ అనొచ్చు, కానీ అవసరం లేదు అది. మహోదయ సరే. ఏకవింశ సంవత్సర అని అనుకోండి, 21వ సంవత్సరము. ఏకవింశతి అప్పుడు ఏకవింశతితమే అనాలి. అంటే మనకి వీటికన్నిటికీ ఉన్నాయి, విడిగా ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవసరం లేదు అని. ప్రత్యయము లేని వాటికి, అంటే ఈ డట్ అనే ప్రత్యయం వస్తుంది, ఆ డట్ అనే ప్రత్యయం లేని వాటికి అది ఉపయోగిస్తుంది అనమాట, తమ అనేది. మహోదయ మళ్ళీ చెప్పండి మహోదయ. డట్ ప్రత్యయం. డట్ అనేది సంస్కృతంలో పూర్ణార్థంలో డట్ అనే ప్రత్యయం ఒకటి వస్తుంది. ఆ ప్రత్యయం రావడం వల్ల ఇప్పుడు వింశతి ఉందనుకోండి, ఆ వింశతి అన్నప్పుడు వింశ అయిపోతుంది. అలాగే త్రింశత్ అన్నప్పుడు త్రింశ అయిపోతుంది. అక్కడ డట్ ప్రత్యయం వచ్చేస్తుంది. ఆ డట్ అనే ప్రత్యయం రావడం వల్ల అలా మార్పు వస్తుంది అనమాట. సరే మహోదయ. పూర్ణార్థక ప్రత్యయాలు, పూర్ణార్థక ప్రత్యయాల్లో డట్ అనే ప్రత్యయం వస్తుంది అనమాట. సరే. అంటే ఆ ప్రత్యయం వస్తే త్రింశ అంటే 30 అంటే సంస్కృతంలో ఈ పాణిని చెప్పినటువంటి ప్రత్యయాల్లో ఏమిటంటే, ఈ డకారము కనుక ఇత్సంజక వర్ణగా ఉన్నట్టయితే, ప్రత్యయంలో డకారము కనుక ఇత్సంజక వర్ణంగా ఉన్నట్టయితే, ఆ వెనకాల ఉన్న టిభాగం అని అంటారు, అవన్నీ మళ్ళీ వ్యాకరణలోకి వెళితే ఇబ్బంది, అది లోపిస్తుంది అనమాట. టిభాగం అంటే మళ్ళీ ఆ టిభాగం అంటే ఏమిటో చెప్పాలి మీకు. అటువంటివి తర్వాత చూద్దాము. త్రింశత్తులో ఉంది, త్రింశత్ ఆ అత్తు పోతుంది అనమాట. డట్ అనే ప్రత్యయంలో ఆ ఉంటుంది, ఈ త్రింశత్తులో ఈ అత్తు పోవడం వల్ల త్రింశ. అలాగే చత్వారింశత్, దాని మీద డట్ చేస్తే ఆ అత్తు పోయి చత్వారింశ అవుతుంది. ఆ విధంగా మారుతాయి అన్నమాట. త్రింశ చత్వారింశ అంటే 30వ 40వ అంతే కదా అని అర్థం అనమాట. అది ప్రశ్న మాకు అంత చాలు. అప్పుడు అది పూర్ణ ప్రత్యయం లాగా అయిపోతుంది కదా. పూర్ణార్థక ప్రత్యయం అంటారు. త్రింశత్ అంటే 30, త్రింశ అంటే 30వ అని అర్థం. పూర్ణ ప్రత్యయంలో చెప్పినట్టు. త్రింశత్ త్రింశ. తర్వాత ఇప్పుడు 60, షష్ఠి 60, ఇంకా 10కి చెప్పాను ఇక్కడ. 10, షష్ఠి 60, సప్తతి 70, అశీతి 80, 90 90, శతం 100. వీటికి మామూలుగా మీరు ఏకషష్ఠి, ద్విషష్ఠి ఆ విధంగా చెప్పేయచ్చు. ఏకసప్తతి, ద్విసప్తతి, త్రిసప్తతి,
ఒక్క అశీతి దగ్గర అచ్చు ఉండడం వల్ల సంధి వస్తుంది. ఏకాశీతి, ద్వ్యశీతి, ద్వి ప్లస్ అశీతి ఎడాది సంధి. ద్వ్యశీతి, త్రి అశీతి, త్రియశీతి, చతురశీతి, చతురశీతి, పంచాశీతి, షట్ అశీతి, షడశీతి, సప్త అశీతి, సప్తాశీతి, అష్ట అశీతి, అష్టాశీతి, నవ అశీతి, నవాశీతి, ఇక నవతి, నవాశీతి 89, నవతి 90. ఈ సప్తతి, నవతి, షష్ఠి వీటి దగ్గర అయితే సంధి యొక్క ఇబ్బంది ఉండదు. ఏకషష్ఠి, ద్విషష్ఠి, త్రిషష్ఠి, చతుషష్ఠి, పంచషష్ఠి, షట్షష్ఠి, సప్తషష్ఠి, అష్టషష్ఠి, నవషష్ఠి, సప్తతి, ఆ విధంగా చెప్పేసి. మహోదయ క్వశ్చన్, 60వ అనడానికి షష్ఠ్యః అనాలా? 60వ అనడానికి 60 అప్పుడు జరా అదే ఇక్కడ తమ వాడండి, షష్ఠి తమ. షష్ఠి తమ, ఓకే. షష్ఠి టీ ఉన్న చోట అయితే తీసేస్తాం. అదే డా అనే ప్రత్యయం అంచేది. అది ఇప్పుడు అవి ప్రత్యయాలు మీకు తెలియనవసరం లేదు. అంచేతనే ఈ శబ్దాలు ఇట్లా తెలుసుకుంటే తర్వాత వ్యాకరణం అధ్యయనం చేసేటప్పుడు అవి తెలుస్తాయి కొంచెం. ఇంకా మనం వ్యాకరణం పార్టీకి వెళ్ళటం లేదు. ప్రస్తుతం సాధారణమైన సంస్కృతం తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యం. అందుచేత అంత లోతుగా వాటి వ్యాకరణాంశాలు నేను చెప్పట్లేదు. సరే, ఇంకొక ప్రశ్న అండి. చెప్పండి. చితి ధాతు దగ్గర చింతితుం అని వస్తుందా, లేకపోతే చింతితుం? ఓకే, నిచ్ ప్రత్యయం వస్తుంది అక్కడ. తుమును కదా, చింతితుం. ధన్యవాదాలు మహోదయ. అది చింతయతి, చింతయితుం కదా అని కూడా అనొచ్చు. చింతితుం అని కూడా అనొచ్చు. ఓకే, సరే. కథయితుం, గణయితుం, చోరయితుం. అంటే చురాదుల్లో చోరయ వరకు ధాతు అని అనుకోండి. అప్పుడు ఈ తుమును చేర్చినప్పుడు చోరయితుం, గణయితుం, కథయితుం అట్లా అవుతాయి. సరే, అక్కడ ప్రేరణార్థకం ఎలా అవుతుంది? దొంగిలించుట కొరకు. చోరః చోరయితుం రాత్రౌ గచ్చతి అని పూర్వకాలం అనుకోండి. సరే, ఏతావతాలం పునః ఆగామిని సప్తాహే మిలామః. సాధయామస్తావత్. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.